అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి? ఎందుకు ఈ రోజునే అంత పవిత్రంగా జరుపుకుంటాం? దీని అంతరార్థం తెలుసుకుంటే మీ ఆలోచనా విధానమే మారిపోతుంది. పురాణాల ప్రకారం శివుడు తన గణాలతో కలిసి ఒళ్లంతా విభూతి అంటే చితాభస్మం పూసుకుని గజచర్మం ధరించి ఒక భైరాగి రూపంలో పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. ఆయన వెంటే భూతప్రేత పిశాచగణాలు ఉండటం చూసి పార్వతీదేవి తల్లిదండ్రులు అంటే హిమవంతుడు, మేనకాదేవి మరియు అక్కడివారు భయపడిపోతారు. కాని పార్వతీదేవి మాత్రం స్థిరంగా ఉంటుంది. నా స్వామి ఏ రూపంలో ఉన్నా ఆయన నా ప్రాణనాథుడు, నేను ఆయననే పెళ్లాడుతాను అని ఒకే మాటమీద నిలబడుతుంది. పార్వతీదేవి నిశ్చలమైన భక్తిని చూసి శివుడు ప్రసన్నుడవుతాడు. వెంటనే ఆ భైరాగి రూపం మారిపోయి ఈ సృష్టిలోనే అత్యంత సుందరమైన రూపంలో దర్శనమిస్తారు. ఆ మంగళకరమైన రూపాన్ని చంద్రశేఖర రూపం అంటారు. ఆ తరువాత శివపార్వతుల వివాహం అత్యంత వైభవంగా జరుగుతుంది. శివశక్తుల ఐక్యత జరిగిన ఆ మహాపర్వదినాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. అందుకే ఈ పవిత్రమైన రోజున శివాలయాలలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని జరుపుతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల అప్డేట్స్ అస్సలు Download ShareChat.